ఇప్పుడు కాల్ షీట్ అండి 7:00 కాల్ షీట్ వేస్తే ఎంతమంది ప్రొడ్యూసర్లు 7:00కి షూట్ స్టార్ట్ చేస్తున్నారు? చెయ్యరు సార్. ఇది చేయకపోగా మళ్ళీ ఆ చిన్నోడినే దొప్పటం. ఆడు 6ంటికి రావాలి, 6ంటి దాకా పని చేయాలి, లేకపోతే 9ంటి దాకా పని చేయాలి, ఒక బేటాని ఈ బేటాల మీద పడి చచ్చిపోవడం ఏంటి సార్? పాపం కదా వాళ్ళు. సినిమాలో యాక్ట్ చేసే మెయిన్ లీడ్స్ మార్నింగ్ కాల్ షీట్ 7 గంటల కాల్ షీట్ అయితే 10 గంటలకు వస్తే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, వాడు రెండు ఇన్నోవాలు అడుగుతున్నాడు నిన్ను, ఆడికి ఒక ఇన్నోవా ఏమని చెప్పు, వీడికి ఇవ్వచ్చు కదా 200 హ్యాపీగా ఆడు సంతోషంగా పనిచేస్తాడు కదా. వీడి చిన్నోడికి కట్ చేసి ఆ పెద్దవాళ్ళందరికీ సవరదీయటానికి ఐ డోంట్ థింక్ దట్స్ కరెక్ట్ సార్. అది పైగా నువ్వు సాటిస్ఫై చేయపడ, బట్ నీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుందంటే ఫండమెంటల్గా నీకు అసలు తెలియదు కదా ప్రొడక్షన్లో ఏం జరుగుతుందో. మరి అందుకే కదా నీ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. కాదు, ఇంత అవగాహన ఉండి మీలాంటి ప్రొడ్యూసర్లు ఛాంబర్లో ఎందుకు మాట్లాడరు? నేను వెళ్ళాను సార్, నేను ఈ మీటింగ్ అటెండ్ చేయడానికే వెళ్ళాను. ఒకసారి నేను ఈ డిస్కషన్ విని చాలా డిస్గస్టెడ్గా ఫీల్ అయ్యి బయటికి పోయాను అంతే. ఎందుకు కాదు సార్, నేను మాట్లాడితే జరిగేది కాదు సార్. అది చేంజ్ అనేది ఎక్కడో ఒకసారి స్టార్ట్ అవ్వాలి. నో ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. ఇట్ డజంట్ హ్యాపెన్ విత్ ద మైనారిటీ. ఇప్పుడు ఈరోజు మైనారిటీ ఉన్నది, రేపు సార్ ఐ టెల్ యూ సంథింగ్, ప్రపంచంలో ఎవడ మాట వెండు సార్. నేను చెప్పడం వల్ల అక్కడ ఉన్న సో కాల్డ్ పెద్ద 9-10 మంది ప్రొడ్యూసర్లు ఎవడో మార్చుకోడండి వాళ్ళ సిస్టమ్స్. బట్ వాట్ ఐ క్యాన్ డూ ఇస్ I implemented it in my production. You know what I do all these years? I pack up at 4:30 or 5 o'clock. I pack up. ఎందుకో తెలుసా? 6:40 దాకా గ్రేస్ టైం, మనల్ని 7 దాకా చేస్తారు, కానీ అడిగి అదే బేటా ఇస్తుంది. ఐ డోంట్ డూ దట్. ఎందుకు ప్యాకప్ చేస్తానంటే వాడు సర్దుకుంటానికి 1 గంట పడుతుంది కదా, అట్లీస్ట్ 6:30-7 కన్నా ఇంట్లో ఉంటాడు వాడిని. మళ్ళీ ఆడు పొద్దున్నే 4ంటికి లేచి రావాలి కదా మనకి. ఇప్పుడు మనం 7ంటికి వదిలితే ఆడు 9ంటికి వెళ్ళి 10ంటికి పడుకుని మళ్ళీ 4 గంటలకు రావాలి. ఫండమెంటల్గా నాకు కూడా 5 గంటల తర్వాత పని చేయడం ఇష్టం లేదనుకోండి, అది వేరే విషయం. బట్ దట్స్ వై ఐ లెట్ దమ్ గో. రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇది చేస్తున్నాను సార్ నేను. సో బేసిక్గా ఏంటంటే సార్, మన కోసం పనిచేసే వాళ్ళ లివింగ్ కండిషన్స్ కొంతన్నా ఇంప్రూవ్ అవ్వాలి కదా. అటు స్టార్టింగ్లో 30 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు పాపం ఆ లైట్ మ్యాన్, ఆ ప్రొడక్షన్ అసిస్టెంట్, ఆ సెట్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్స్. ఫస్ట్ సెట్కి వచ్చేది వాళ్ళే, లాస్ట్ ఇంటికి వెళ్ళేది వాళ్ళే. వాళ్ళ లివింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయి? ప్రొడక్షన్ వాళ్ళు సార్ 4ంటికి లెగవాలి వాళ్ళు. అదొకే, వాళ్ళకంటే ముందు అసిస్టెంట్ డైరెక్టర్ కదా, ప్రొడక్షన్ వాళ్ళు లెగవాలి. వాళ్ళకంటే మేనేజర్లు కాదు, ప్రొడక్షన్ బాయ్స్ తెలుసు, వాళ్ళు కూడా ప్రొడక్షన్ అసిస్టెంట్. వాడు మెస్కి వెళ్ళాలి, వీళ్ళు టిఫిన్లు ఎక్కించుకోవాలి, మార్నింగ్ ఫస్ట్ కాఫీలు లేపాలి. సో దే ఆల్ వర్క్ వెరీ హార్డ్ అండి. ఐ థింక్ వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చినా తప్పులేదు సార్. వాళ్ళు అడిగేది ఎంత సార్? మాకు ఒక 300 పెంచండి, 200 పెంచండి, ఇంతే కదా అడుగుతున్నారు వాళ్ళు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే